Good morning, students. Uh, in inclusive education, we are discussing third unit, that is identification, assessment, and education of disabled children, different kinds of disabled children. Okay, under that, in the previous class, we have discussed identification, assessment, and education of children with autism spectrum disorder. Okay, now we are going to discuss, in this class, we are going to discuss the topic learning disabilities, identification, assessment, and education of the children with learning disabilities. అభ్యసన లోపాలు కలిగినటువంటి విద్యార్థుల యొక్క గుర్తింపు మదింపు మరియు వారికి విద్యా కార్యక్రమాలు. ఓకే, యాజ్ యూజువల్ let us identify and assess the students with the help of a checklist prepared by a handbook of inclusive education and at the same time suggested by another checklist suggested by SSA. Okay. Okay. See this one. Checklist for learning disability. Checklist for learning disability. This checklist was given by Handbook of Inclusive Education. See the indicators how to identify or assess the children with learning disability. First one is the child has difficulty in making sound symbol association. The child has difficulty in making sound symbol association. So అంటే విద్యార్థి మాటలు మరియు చేతలు అంటే యాక్షన్స్ ఈ రెండింటిని కూడా అసోసియేషన్లో ఉపయోగించడంలో ఇబ్బంది పడతారు. అంటే సంజ్ఞలు చేస్తూ మాట్లాడటం లేదా మాట్లాడుతూ వాటిని సంజ్ఞలతో చూపించడం, మూమెంట్స్ ఇవ్వటం ఇలాంటివి చేయలేకపోతూ ఉంటారు లెర్నింగ్ డిజేబిలిటీ. ద చైల్డ్ హ్యాస్ షార్ట్ అటెన్షన్ స్పాన్. సో ఇది లెర్నింగ్ డిజేబిలిటీలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇండికేటర్గా మనం చెప్పుకోవచ్చు. ద చైల్డ్ హ్యాస్ షార్ట్ అటెన్షన్ స్పాన్ అంటే ఏకాగ్రత, చాలా తక్కువ ఏకాగ్రత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక పాయింట్ లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత సాధారణంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులు మనోవైజ్ఞానిక నియమాల ప్రకారం 30 minutes, అరౌండ్ 30 minutes అటెన్షన్ స్పాన్ అనేది ఉంటుంది. ఓకే, సో కానీ ఈ పిల్లలు ఎవరికైతే లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్నాయో, అభ్యసన వైకల్యాలు ఉన్నాయో, ఇటువంటి పిల్లలు తక్కువ అటెన్షన్ స్పాన్ ఉంటుంది. అంటే లెసన్ స్టార్ట్ అయిన వెంటనే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. సో అది కూడా ఒక ఇండికేటర్. ద చైల్డ్ రివర్సెస్ లెటర్స్ ఆర్ సింబల్స్ ఆఫెన్ ఇన్ కంపారిజన్ విత్ పేర్స్ వైల్ రీడింగ్. ఎగ్జాంపుల్, reads saw as was, saw SAW as reversing. ఓకే, అంటే పిల్లలు తోటి విద్యార్థులతో పోల్చినప్పుడు ఈ లెటర్స్ కానీ సింబల్స్ కానీ పదాలు కానీ పలికేటప్పుడు వాటిని రివర్స్లో పలికే అవకాశం అనేది ఉంటుంది అనే లక్షణం అనేది ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ మనం చెక్ లిస్ట్లో చూసినట్లుగా సా అన్నాం అనుకుంటే దాన్ని వాజ్ అని పలికే అవకాశము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, has issues in copying from other sources properly. Okay, book, board, or even when he has normal vision. అంటే సాధారణ దృష్టి ఉన్నప్పటికి కూడా పిల్లల విషయాల్లో తోటి పిల్లల దగ్గర కాపీ చేసే విషయం కానివ్వండి, వేరే సోర్సెస్ నుంచి కాపీ చేసే విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్లోంచి, టెక్స్ట్ బుక్లోంచి క్వశ్చన్ని ఆన్సరు చూసి రాయమన్నారు, అప్పుడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదా తోటి విద్యార్థుల దగ్గర నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ కాపీ చేసి రాయమన్నారు, ప్రాబ్లమ్ సొల్యూషన్ కానీ వాట్ ఎవర్ ఇట్. సో అప్పుడు కూడా విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అభ్యసన క్లిష్టతలు ఉన్నాయి కాబట్టి. అంటే ఇక్కడ కొంతమంది ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ అనేవి మనం ప్రీవియస్గా సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఏమని
కొన్ని డిజేబిలిటీస్, హీరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్ ఇలాంటివి ఉన్న సందర్భంలో కూడా లెర్నింగ్ డిజేబిలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే అవి అభ్యసనకి ఆటంకాలుగా మారుతాయి కాబట్టి అభ్యసన క్లిష్టతలు అనేవి వస్తాయి. సో కానీ ఇక్కడ నార్మల్ విజన్ ఉన్నా కూడా వాళ్ళు ఆ కాపీ చేసే విషయంలో ప్రాపర్గా కాపీ చేయలేకపోవడం, సో విత్ ప్రాపర్ పేస్తో కాపీ చేయలేకపోవడం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ద చైల్డ్ ఫేసెస్ difficulty in organizing things, for example organizing by shape, color or size. The child faces difficulty in organizing things, అంటే ఏవైనా వస్తువుల్ని ఆర్గనైజ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే కూర్పు చేయవలసి వచ్చినప్పుడు, ఓ చోట ఉంచవలసి వచ్చినప్పుడు, వాటిని ఒక క్రమబద్ధంలో అమర్చవలసి వచ్చినప్పుడు ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో ఉదాహరణ చూసినట్లయితే మనం ఏదైనా షేప్ పరంగా వస్తువులను ఆర్గనైజ్ చేయమన్నా, కలర్ పరంగా ఆర్గనైజ్ చేయమన్నా, సైజ్ పరంగా ఆర్గనైజ్ చేయమన్నా, అంటే దట్ మీన్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కలిపి క్లబ్ చేసి ఇచ్చి వీటిని సైజెస్ వారీగా డివైడ్ చేయమన్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. అంటే ఆ సైజెస్ వాటి మధ్య డిఫరెన్స్ని సరిగా గమనించలేకపోవడం అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇటువంటి అభ్యసన క్లిష్టతలు కలిగినటువంటి విద్యార్థులు. లీవ్స్ షార్ట్ లెటర్స్ వర్డ్స్ వైల్ రీడింగ్, అంటే చదివేటప్పుడు ఈ కొన్ని మధ్యలో కొన్ని పదాలు వాడటం, వదిలేయటం, అలాగే కొన్ని గుర్తులు కానీ కొన్ని అక్షరాలు కానీ వీటిని వదిలేయటం అనేది జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దేర్ లెస్ అటెన్షన్ స్పాన్, బికాస్ ఆఫ్ దేర్ లెస్ కాన్సన్ట్రేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నెక్స్ట్. The child faces difficulty in following a specific sequence of instructions. The child faces difficulty in following a specific sequence of instructions. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు వరుసగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే సందర్భంలో వరుస క్రమంలో వాటిని ఫాలో అవడంలో కూడా విద్యార్థులు ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం, అటువంటి లక్షణం అనేది కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ద చైల్డ్ ఫైండ్స్ డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ details to answer from story, passage or chapter. The child finds difficulty in selecting details to answer from story, passage or chapter. So ఇక్కడ జనరల్గా ఇంగ్లీషు, తెలుగు ఇలాంటి సబ్జెక్ట్స్లో ప్యాసేజ్ ఇచ్చి దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చి వాటికి ఆన్సర్ చేయమంటారు. ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటారు. అలాంటి సందర్భంలో కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆన్సర్స్ ఇవ్వడంలో చాలా ఇబ్బంది అనేది ఇటువంటి పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పవచ్చు. ఇవి కామన్గా లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క లక్షణాలు. ఈ లక్షణాల ద్వారా లెర్నింగ్ డిజేబిలిటీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ మనం లెర్నింగ్ డిజేబిలిటీని డిస్కస్ చేసుకునే సందర్భంలో వాటిలో డిఫరెంట్ కైండ్స్ డిస్కస్ చేసుకుంటాం. వివిధ రకాలైనటువంటి అభ్యసన క్లిష్టతలు ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటాం. సో వాటిలో అంటే భాషకు సంబంధించిన అసమర్థతలు, అలాగే పఠనానికి సంబంధించిన అసమర్థతలు, అలాగే లేఖనం రైటింగ్ సంబంధించినటువంటి అసమర్థతలు, అలాగే స్పెల్లింగ్కి సంబంధించిన అసమర్థతలు, అలాగే కాంపిటీషన్, మ్యాథమెటికల్ కాంపిటీషన్, ఫండమెంటల్ క్యాలిక్యులేషన్ సంబంధించిన అసమర్థతలు, అలాగే మోటార్ డిజేబిలిటీస్, ఇలా రకరకాలైనటువంటి అభ్యసన క్లిష్టతలు ఉంటాయి అనుకున్నాం. సో స్పెసిఫిక్ ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, వాటికి ఏమైనా చెక్ లిస్టులు ఉన్నాయా అనే వాటిని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ప్రత్యేకంగా డిస్గ్రాఫియా. ఓకే, డిస్గ్రాఫియా అంటే లేఖన అసమర్థతల్ని తెలియజేసేటువంటి ఒక లెర్నింగ్ డిజేబిలిటీ. డిస్కాలిక్యులియా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అసమర్థతను తెలియజేసేటువంటి ఒక డిజేబిలిటీ. ఈ రెండింటికి సంబంధించి మనం ఈ హ్యాండ్ బుక్, యునెస్కో హ్యాండ్ బుక్ కొన్ని స్కేల్స్ని, ఐడెంటిఫికేషన్ అసెస్మెంట్కి స్కేల్ని ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ డిఫికల్ట్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఏమైనా వాటికైతే అవైలబుల్గా లేదు. ఈ రెండింటిని ఒకసారి పరిశీలిద్దాం. సో కమింగ్ టు ది చెక్ లిస్ట్ ఫర్ డిస్గ్రాఫియా. లేఖన అసమర్థతలు, రైటింగ్ సంబంధించినటువంటి లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అటువంటి అసమర్థత ఉన్నటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా గుర్తించవచ్చు, దానికి ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ద చైల్డ్ హ్యాస్ అండ్ ఇల్లిజిబుల్ హ్యాండ్ రైటింగ్. అంటే
సరిగా అర్థం కాకుండా రైటింగ్ అనేది రాయటం జరుగుతూ ఉంటుంది. లీజిబుల్ అంటే కనిపించేటట్టుగా, ఓకే, బాగా కనిపించే విధంగా అంటాం లీజిబుల్ అని. ఇల్లిజిబుల్, సో కనిపించకుండా, అర్థం అవ్వకుండా హ్యాండ్ రైటింగ్ అనేది ఉంటుంది. దెర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది లోయర్ అండ్ అప్పర్ కేసెస్ వైల్ రైటింగ్. సో రాసేటప్పుడు సాధారణంగా మనం లెటర్స్, సెంటెన్సెస్ రాసే సందర్భంలో లాంగ్వేజెస్లో వచ్చేటప్పటికి కొన్ని నామ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ ఏ లెటర్ వాడాలి, ఆ తర్వాత ఏ లెటర్తో వర్డ్స్ అనే వాటిని రాయాలి, ఏ కేసు లెటర్స్తో రాయాలి అని. సో వీళ్ళు అలా కాకుండా మిక్సింగ్ చేస్తూ ఉంటారు. రన్నింగ్లో వర్డ్స్లో కూడా ఒక వర్డ్లో మధ్యలో వచ్చిన వర్డ్లో కూడా ఒక లెటర్ క్యాపిటల్ రాసి, ఒక లెటర్ స్మాల్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్. సో డబుల్ స్మాల్ రాస్తారు, ఆర్ క్యాపిటల్ రాస్తారు, ఐ స్మాల్ రాస్తారు, తర్వాత ఇంకొక ఐ ఉన్నప్పుడు ఐ క్యాపిటల్ రాస్తారు. అలాగా మిక్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇటువంటి లక్షణం వీళ్ళల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండికేటర్ టు ఐడెంటిఫై ది స్టూడెంట్ సఫరింగ్ విత్ ది డిస్గ్రాఫియా. ఓకే, దెర్ ఆర్ వర్డ్స్ ఒమిటెడ్ ఇన్ రిటర్న్ వర్క్. రాయడంలో రాత సంబంధించినటువంటి వర్క్ ఇచ్చినప్పుడు వాటిలో కొన్ని వర్డ్స్ని ఒమిట్ చేస్తారు, వదిలేస్తారు. ఇందాక చెప్పుకున్నాం, కామన్ సిమ్టమ్స్లో కొన్ని పదాలని పలికేటప్పుడు, చదివేటప్పుడు వాడిని వదిలేయడం జరుగుతుంది. అలాగే రాత నైపుణ్యాల్లో కూడా రాతకు సంబంధించినటువంటి డిజేబుల్డ్ ఉన్న స్టూడెంట్స్ కూడా రాసే సందర్భంలో, సెంటెన్స్ రాసే సందర్భంలో మధ్యలో వర్డ్స్ని వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్కాంగ్రుయెంట్ పొజిషన్ అండ్ మార్జిన్స్. సో నీట్నెస్ అనేది ఉండదు లైన్స్లో కానీ, మార్జిన్స్ కానీ. సో సరైనటువంటి కాంగ్రెన్సీ లేకుండా రైటింగ్ అనేది రాయడం జరుగుతుంది. డిస్కార్డెంట్ రిస్ట్ బాడీ ఆర్ ప్రాపర్ పొజిషన్, అంటే రిస్ట్ సరిగా లేకపోవటం, సరైన విధంగా పట్టుకోలేకపోవటం, అలాగే బాడీలో సరైన పోస్చర్ లేకపోవటం, అలాగే ప్రాపర్ పొజిషన్ లేకపోవటం అనేది వీళ్ళు రాసే సందర్భంలో, అంటే ఈ పొజిషను, హోల్డింగ్ ద పెన్, రిస్ట్ గ్రిప్, బాడీ పోస్చర్, ప్రాపర్ పొజిషను, ఇవన్నీ కూడా రైటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో వాటిలో బ్యాక్వర్డ్నెస్ అనేది ఇటువంటి విద్యార్థుల్లో గమనించవచ్చు. పూర్ ఆర్గనైజేషన్ ఆఫ్ పేపర్, రైటింగ్ ఉపయోగించేటువంటి రాత నైపుణ్యానికి రాయడానికి ఉపయోగించే పేపర్ని వాటిని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేరు, హ్యాండిల్ చేయలేరు. స్లో కాపింగ్ పేస్, అంటే ఇందాక మనం జనరల్ ఇండికేటర్స్లో, లెర్నింగ్ డిజేబిలిటీ సంబంధించిన ఇండికేటర్స్లో చెప్పుకున్నాం, ఎదుటివారి దగ్గర నుంచి, అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి కాపీ చేయవలసి వచ్చినప్పుడు అవి ప్రాపర్గా కాపీ చేయలేరు. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ స్లోగా కాపీ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, బోర్డు మీద నుంచి ఓ ప్రాబ్లం రాసి ఆ ప్రాబ్లంని కాపీ చేసుకోమన్నాం నోట్బుక్లో. అందరు విద్యార్థులు పూర్తయినా ఇలాంటి డిస్గ్రాఫియా ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని పూర్తి చేయలేరు. సో కాబట్టి స్లో కాపింగ్ పేస్ అనేది ఉంటుంది. ఇన్అటెంటివ్ వైల్ రైటింగ్, అటెన్షన్ అనేది ఉండదు రాసే సందర్భంలో. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ నీడ్స్ వెర్బల్ ఇన్స్ట్రక్షన్స్. ఫ్రీక్వెంట్